మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. యెహోవా ఆత్మలను పరిశోధించునని వాక్యం సెలవిస్తుంది. మరి నయమాను గారికి ఒక రోగము, ఒక కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అతను నయము చేయించుకోవడానికి ఎలీషా దగ్గరికి వచ్చారు. రథములతో, గుర్రములతో అనేకమైన సిరి సంపద పట్టుకొని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు వర్తమానం ఒకటి నయమాను దగ్గరికి వచ్చినప్పుడు నయమాను వెళ్ళి 7 సార్లు మరి నదిలో మునిగి లేచినప్పుడు ఆ కుష్టి రోగం అనేది తన్ను వీడి వెళ్ళిపోయింది. ఇక్కడ గేగాజీ అనే ఒక శిష్యుడు ఎలీషా దగ్గర ఉన్నారు, శిష్యరికం చేస్తున్నారు. తనలో కొన్ని ఆలోచనలు, ఆశలు కలిగి నయమాను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏదైతే తీసుకొచ్చాడో నయమాను, అవన్నీ కూడా వద్దు అని తిరిగి పంపించేశాడు ఎలీషా గారు. ఎలీషా గారి దగ్గర పనిచేస్తున్న గేహాజీ మరి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అవన్నీ కూడా అడిగారు, తీసుకురమ్మన్నారు అని చెప్పి అవన్నీ కూడా తన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఇక్కడ ఎలీషా గారు వద్దు అన్న తర్వాత గేహాజీ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మాట పలికి ఉన్నారు ఎలీషా గారు గేహాజీతోటి. గేహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా లేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఓలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిను సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఎలీషా గారు వద్దన్న తర్వాత మరి తన యొక్క శిష్యుడు వెళ్ళి అవన్నీ కూడా కావాలని కోరుకున్నాడు. మరి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిని మరి పరిశోధించు. మరి మనము సరైన మార్గంలో ఉన్నామా? సరిగ్గా ఆలోచిస్తున్నామా? సరిగ్గా వెళ్తున్నామా? సరిగ్గా ప్రార్థిస్తున్నామా? లేక దేని మీదైనను మనము ఆశపడుతూ దేని మీదైనను మన యొక్క మనస్సును ఉంచినప్పుడు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడి మనల్ని సరిచేయడానికే ఆయన ఆశపడుతున్నాడు. మరి వ్యతిరేక భావముతో వ్యతిరేకమైన మార్గంలో మనం పయనిస్తే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఆనాడు యేసు ప్రభు వారు పలికి ఉన్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమునని. మరి ఆయన ప్రతి ఒక్క ఆత్మను పరిశోధించును, ప్రతి ఒక్కరిని కూడా పరిశోధించును. కనుక మనము నడిచే మార్గము నీతి మార్గముగా, యథార్థ మార్గముగా, క్రీస్తు మార్గముల ఉండుటకు తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరించమని అడగాలి. మరి తప్పు మార్గములు వెళ్లకుండా సరైన మార్గములు ఉంటకు ఒకవేళ మనము తప్పిపోయి ఉంటే మరలా తిరిగి ఆయన సన్నిధిలో సాగిలపడి ప్రార్థిద్దాం, ఆయన్ని వేడుకుందాం, అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రములు. ప్రభా, ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, గేహాజీ ఏ విధంగా అయితే ప్రభా మరి తప్పిపోవాలని చూసి తప్పిపోయాడు ప్రభా, అటు రీతిగా తప్పిపోకుండా ప్రభా క్రీస్తు మార్గంలో యేసుక్రీస్తు నామములో ప్రార్థించే బిడ్డలుగా తండ్రి మా కొరకు తండ్రి ఈ భూమిదికి వచ్చి ప్రభా స్వరక్తం ఇచ్చి కొని ఉండగా ప్రభా మేమంతా ప్రభా మా యొక్క పనుల భారమును, మా యొక్క ఆలోచనలు ప్రభా మీపై భారముగా మోపుతూ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని, మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన
ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమెన్.